శక్తిమంతుడైన యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడైన దేవుడు, శక్తిగల దేవుడు, మహోన్నతుడైన దేవుడు మనకు తోడయుండి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేసినందుకు దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి దేవుడు, గొప్ప దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, నేను మొరపెట్టగా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మొరపెట్టేవారు కావాలి. దేశం కొరకు, ప్రాంతం కొరకు, కుటుంబం కొరకు, తమ వ్యక్తిగత జీవితం కొరకు ఆశ కలిగి, ఆసక్తి కలిగి మొరపెట్టేవారు కావాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం మొరపెడతామో, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆశ్చర్యకరంగా మన జీవితాలను కట్టే దేవుడు. తన వాక్యం ద్వారా మన బ్రతుకులను మార్చే దేవుడు. అద్భుతమైనటువంటి సత్యం మనకి నేర్పించి సత్యములో మనల్ని నిలిచేటట్టు చేసి సర్వసత్యములోకి నడిపించగలిగిన దేవుడు. ఆ మంచి దేవుడు మనకున్నాడు. 2024 సంవత్సరాల క్రితం ఆయనే మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మనలాగా రక్తమాంసములలో ఉండి ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప విడుదల అంత ఎంత కాదు, మాటలతో వర్ణించలేనిది. కనుక ప్రియులారా, జీవితకాలం అంతా కూడా దేవునికి రుణస్థులమై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ముందుకెళ్తూ ఉండగా అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి మొరపెడుతూ ఉంటే గొప్ప కార్యం చేస్తాడు. 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి వారిని మొరపెట్టుకుంటే దేవుడు విడిపించాడు. అప్పుడు అంటాడు, మోషేతో మాట్లాడుతూ, వారి మొర నేను విన్నాను అని. మొరపెట్టే వారిని దేవుడు విడిపిస్తాడు, వాళ్ళకు సహాయం చేస్తాడు, వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలను తెంచుతాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి సమయంలో అపవాది ఎన్నో రకాలుగా బంధిస్తాడు. మానసికంగా, ఆత్మీయంగా, ఆత్మలో ఎదగకుండా అనేక రకాలైనటువంటి ఆపదలు కలుగు చేస్తూ మనసు దేవుని మీద నుంచి మళ్లించాలని వాడు బంధిస్తూ ఉంటాడు. కనుక దేనికి కూడా వెనకడుగు వేయకుండా దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉంటే చాలు. పరిశుద్ధంగా, పవిత్రంగా, దైవికమైనటువంటి భయం కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే తగిన సమయమందు తప్పక దేవుడు ప్రతి బంధకం నుంచి విడిపించి, రక్షించి, కాపాడి అద్భుతమైనటువంటి కృపతో నింపుతాడు. అలాంటి కృప దేవుడు మనకు ఈ ఉదయకాలం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మంచి దేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు నాయనా. మొరపెడితే మా మొర వినే దేవుడవు, అందుకు నీకు స్తోత్రాలు. నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపంగా ఉంటారు సహాయం చేయడానికి. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయనా. ఈ ఉదయకాలం మరొకసారి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ రోజును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రోజంతా కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ దినమంతా కూడా ప్రభువా, కావలసిన ప్రతి అవసరాలు మీ నామంలో తీర్చబడినట్లుగా సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. కుటుంబాలను దీవించండి నాయన. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాలను కాపాడండి, నాయకులను కాపాడండి ప్రభువా. అందరికీ రక్షణ దయచేయండి. సమస్త ప్రజలు క్షేమముగా ఉండునట్లు నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడినట్లు సహాయం చేయండి. నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. దేవా మీకు స్తోత్రాలు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి ప్రభువానికి స్తోత్రము నాయన. పరిచర్యను దీవించండి, విశ్వాసుల కుటుంబాలను దీవించండి, నూతన ఆత్మలని సన్నిధికి నడిపించండి. దేవా మీకు స్తోత్రము. ఏ ఒక్కరు కూడా నాయన నశించిపోకుండా
ప్రతి ఒక్కరూ కూడా పరసంబంధమైనటువంటి నాయన మార్గంలో నడుస్తూ పరలోకం చేరడానికి నీ కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రం. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ప్రతి ఒక్కరు కూడా నిలుచున్నట్లు నీ కృప చూపించు తండ్రి. కనికరించు నాయన. చెడు అలవాట్లో ఎంతోమంది కూరుకుపోయి ఉన్నారు, వారందరినీ కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. నమ్మదగిన వాడా, మంచి దేవానికి స్తోత్రాలు. ఎంతోమంది ప్రభువా గృహాలు నిర్మించుకుంటున్నారు, సహాయం చేయండి. అసలు గృహాలు లేని వారు ఉన్నారు ప్రభువా, వారు గృహాలు కట్టుకోవడానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి గర్భఫలం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాము. గర్భఫలం దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. ఉద్యోగం లేని వారు ఎంతోమంది మొరపెట్టుకుంటున్నారు, ఉద్యోగం దయచేయండి ప్రభువా. అసమాధానంలో ఉన్న కుటుంబాలకు సమాధానం దయచేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థత కలుగు చేయండి నాయన. మానసికంగా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇదిగో స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతుంటుండగా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. తెలివిని జ్ఞానమును దయచేసి చక్కగా చదువుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో ఉండడానికి నీ కృప చూపించండి, కనికరించండి, గొప్ప కార్యం చేయండి దేవా. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినమంతా కూడా నీ సన్నిధి, నీ కాపుదల, భద్రత మాకు దయచేసి దీవించమని ఈరోజంతా మీ ఆశీర్వాదం తండ్రి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.